హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం సోయాబీన్ పంట గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అదేవిధంగా సోయాబీన్ పంటలో టాప్ బెస్ట్ సీడ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం చూసుకున్నట్లయితే సోయాబీన్ పంట ఖరీఫ్ సీజన్లో, రబ్బీ సీజన్లో 2 సీజన్లో వేసుకునే పంట. ఇది వచ్చేసి దీని పంట కాలం వచ్చేసి 3 నెలల వరకు వస్తుంది. 100 రోజుల్లో 105 రోజుల్లో మనకు వేరే వేరే వెరైటీస్లో వేరే డ్యూరేషన్ సీడ్స్ అనేది ఉన్నాయన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఇది ఏదైతే రబ్బీ సీజన్లో మనకు వాటర్ పైన పెట్టుకుంటారు, ఖరీఫ్ సీజన్లో వర్షాధారం పైన చాలామంది రైతు పెట్టుకుంటూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే దీని దిగుబడి కానీ మనం చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి మహారాష్ట్రలో 15 క్వింటల్ వరకు కూడా దిగుబడి తీసిన రైతులు ఉన్నారు. మనం దీని ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లలో చాలామంది రైతులు 10 క్వింటలు ఎకరానికి 10-12 క్వింటలు కూడా యావరేజ్గా దిగుబడి తీసిన రైతులు కూడా మనకు ఫోన్ చేయడం జరిగింది. చాలామంది రైతులతో మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అన్నమాట. మనము ఈ సోయాబీన్ గురించి చూసుకున్నట్లయితే మనకు ఇది 3 నెలల్లో వచ్చే పంట కాబట్టి మనకు వర్షాధారం పైన కూడా మనము దీన్ని వేసుకోవచ్చు. దీంట్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి, కానీ మనం పేరు పొందిన వెరైటీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనిపైన వచ్చే రోగాల గురించి, అదేవిధంగా దీన్ని ఎలాంటి తెగుళ్ళు వస్తాయి, నెక్స్ట్ వచ్చేసి దీని ఫ్లవరింగ్ స్టేజ్లో ఏ స్ప్రేలు చేయాలి అనేది పూర్తి వీడియోస్లు మనం ముందుగా మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. దీని డిస్టెన్స్ ఎలా పెట్టుకోవాలనేది చూసుకున్నట్లయితే మనము ఇది 18 ఇంచుల డిస్టెన్స్ మనము ఒక్కొక్క సాల్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడ్ల సాయంతో లేకపోతే ట్రాక్టర్ సాయంతో కూడా చాలామంది రైతులు అలుకుంటూ ఉంటారు. మీరు చూస్తున్న ఈ ఎడ్ల సాయంతో మీరు చూడొచ్చు 18 ఇంచుల గ్యాప్ పెట్టయితే అలుకుంటూ ఉన్నారు. మనం దీన్ని ఎక్కువ దట్టం కాకుండా లూజ్గా కానీ మనము దూరం కానీ తక్కువ విత్తనాలు కానీ వేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. మనం చూసుకున్నట్లయితే బెడ్ పైన మనకు ఏ చేనులో అయితే వాటర్ నిలిచి ఉంటాయో ఆ చేనులో బెడ్ వేసుకొని బెడ్ ప్రిపరేషన్ చేసుకుని బెడ్ పైన వేసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి 12 నుంచి 15 కేజీల వరకు విత్తనం సరిపోతుంది. ఈ బెడ్ పైన పెట్టిన దానికి మంచి దిగుబడి, ఎక్కువ దిగుబడి అయితే మనం సాధించవచ్చు. మనము ట్రాక్టర్ ద్వారా లేకపోతే ఈ గుంటుకు సాయం ద్వారా మనం అలుకున్నట్టే ఎకరానికి వచ్చేసి 25 కేజీల వరకు అయితే మనకు విత్తనం తగ్గుతుంది. మనము విత్తనం వేసుకోకన్నా ముందు ఎకరానికి 2 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి విత్తనము వేసుకునే టైంలో DAP డైఅమోనియం ఫాస్ఫేట్ విత్తనంలో వేసుకొని మనం విత్తనం అనేది నాటుకోవాలన్నమాట. ఇలా మనము ఒక ప్రాసెస్ ద్వారా చేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మంచి జర్మినేషన్ కూడా వస్తుంది. మనము ముందుగా ఈ సోయాబీన్ పంట గురించి పూర్తి సమాచారం మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కానీ మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మనం దీని వెరైటీస్ గురించి తెలుసుకున్నట్లయితే దీంట్లో మంచి పేరు పొందిన వెరైటీ, కాయ సైజు లావు ఉండే వెరైటీ, అదేవిధంగా కాయలు ఎక్కువ తలిగే వెరైటీ గురించి మనం చూసుకున్నట్లయితే ఫులే ధ్రువ KDS 992 అనే వెరైటీ 100 నుంచి 105 రోజుల్లో ఇది మనకు కటింగ్ అనేది వస్తుంది. దీన్ని కొద్ది వరకు తెగుళ్ళని తట్టుకుంటుంది. అదేవిధంగా కాయ సైజ్ అనేది లావుగా ఉంటుంది, విత్తనం అనేది కొంచెం లావుగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫులే కిమయా, ఇది వచ్చేసి కొంచెం తొందరగా వచ్చే వెరైటీ KDS 753. ఏవైతే రేగడి నేలలు ఉంటాయో, గుట్ట ప్రాంతాలలో నేలలు ఉంటాయో, అవి వాటర్ ఎక్కువ తాగే నేలలు ఉంటాయో, ఎక్కువ ఏదైతే ఎండకు తట్టుకునే నేలలు ఉంటాయో అవి వాళ్ళైతే ఈ KDS 753 తొందరగా వచ్చే వెరైటీ ఎన్నుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మంచి ఆదాయం కూడా పొందొచ్చు అన్నమాట. ఎందుకంటే అసలు వాటర్ కూడా మధ్యలో గ్యాప్ ఇచ్చినట్లయితే కూడా మనకు ఇది తొందరగానే వస్తుంది. వాటర్ పడినప్పుడు మనకు దీని కటింగ్ అనేది తొందరగానే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫులే కళ్యాణి DS 228, ఇది వచ్చేసి 95 నుండి 100 డేస్ లోపల హార్వెస్టింగ్కి వస్తుంది. ఇది కూడా మంచి రకమైన విత్తనం, అదేవిధంగా అతి తొందరగా వచ్చే విత్తనం అన్నమాట. ఫులే సంగం KDS 726. గత సంవత్సరం ఎల్లో మొజాక్ వైరస్ వల్ల ఇది కొద్ది వరకు డ్యామేజ్ అయ్యడం జరిగింది. మార్కెట్లో దీన్ని ఈ సంవత్సరం తక్కువ డిమాండ్ ఉంది. లాస్ట్ ఇయర్ చాలామంది రైతులు అనేది దీంతో ఎక్కువ దిగుబడి సాధించలేదు, చాలామంది రైతులు లాస్ అయ్యారు. KDS 726 ఇది 100 నుంచి 105 రోజుల్లో హార్వెస్టింగ్కి వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి కరిష్మా అనేది ఒకటి ఉంది. ఇది కూడా మనకు మంచి దిగుబడి సాధించవచ్చు. దీన్ని ఒక్కొక్క కాయలో 4 వరకు గింజలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్క దగ్గర. ఈ కరిష్మా అనే వెరైటీ ఇది కూడా దీంతో కూడా మీరు మంచి దిగుబడి సాధించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బసంత్ అగ్రో సీడ్స్ వాళ్ళది ఓంకార్ అనే వెరైటీ. ఇది కూడా చాలామంది రైతులు వేసుకుంటూ ఉంటారు. దీంతో కూడా మంచి దిగుబడి సాధించవచ్చు. దీని కాయ సైజు కూడా లా ఉంటుంది. బసంత్ అగ్రో సీడ్స్ వాళ్ళది ఓంకార్ అనే వెరైటీ కూడా మంచి దిగుబడి సాధించవచ్చు. ఉమ్మేడ ఆదిలాబాద్ డిస్టిక్లో చాలామంది రైతులు ఓంకార్, హీరామూర్తి కావచ్చు, సారస్ లాంటి వెరైటీస్ వేసుకొని మంచి దిగుబడి అనేది సాధిస్తారు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ 3344 వచ్చేసి ఈ వెరైటీ కూడా ఒక్కొక్క కాయలో 3 నుంచి 4 గింజలు కనిపిస్తూ ఉంటాయి. దీంతో కూడా మనం మంచి దిగుబడి సాధించవచ్చు. సో ఈ వెరైటీస్ కానీ మీరు వెతుకుని మంచి దిగుబడి సాధించవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇవి మంచి దిగుబడి వచ్చే విత్తనాలు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యాంకూర్ సీడ్స్లో ప్రభాకర్ అనే వెరైటీ ఉంది. ఇది 90 నుంచి 95 రోజులలో వచ్చే వెరైటీ. ఇది కూడా మనకు మంచి దిగుబడి చేస్తుంది. అదేవిధంగా తొందరగా వచ్చే వెరైటీ. మనకు వర్షాలు కూడా ఎక్కువ లాస్ట్కు దెబ్బ ఇచ్చినట్లయితే కూడా లాస్ట్కు పడకపోయినట్లయితే కూడా మనకు కొద్ది వరకు వర్షాలతో కూడా మనకు ఇది మంచి దిగుబడి సాధించవచ్చు. సో మనం ఇవి 4-5 రకాలు. దీంట్లోనే హీరామోతి అనే వెరైటీ కూడా ఉంది. ఈ హీరామోతి వెరైటీ కూడా మనకు మంచి దిగుబడి సాధించవచ్చు. సో దీన్ని ఫస్ట్ వచ్చేసి అయితే సీడ్ ట్రీట్మెంట్ చేసుకొని విత్తన శుద్ధి చేసుకొని విత్తనం అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ స్ప్రే, సెకండ్ స్ప్రే, థర్డ్ స్ప్రేల గురించి పూర్తి వీడియోస్ మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. ముందుగా మన ఛానల్ చూస్తూ ఉండండి. సో మీ సపోర్ట్ అయితే ఇలానే ఉండనివ్వండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.